భీమారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ పప్పుల రమేష్. మేము గత 2 సంవత్సరాల క్రితం మన యొక్క శ్యామల చెరువు కబ్జా గురైంది అనే విషయం మీద అప్పటి కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. మేడం ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో భీమారం శ్యామల చెరువును పూర్తి స్థాయిలో సర్వే చేసి 30 ఎకరాలు కబ్జా గురైంది. ఇందులో దాదాపు 100 ఇండ్ల వరకు ఆక్రమణకు చేసుకొని కట్టుకున్నారని నిర్ధారించి ఆ యొక్క రిపోర్టు అధికారుల దగ్గర ఉంది. దీని మీద మేము హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అప్పుడు మన గ్రామానికి సంబంధించినటువంటి బూర సురేందర్ గౌడ్ అనే వ్యక్తి, రమేష్ మీరు బాగా చేస్తాను, నిజమే భీమారం చెరువు కబ్జా గురైంది, అట్లనే మన యొక్క శ్యామల చెరువు కానీ కెనాల్ భూములు కానీ కరెంటు లైన్ కింద కూడా ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకున్నారు, దీనికి సంబంధించిన మొత్తం డాటా నా దగ్గర ఉన్నది, అది నేను మీకు ఇస్తాను. చెరువులకు సంబంధించిన కూడా ఆక్రమించుకున్న వ్యక్తుల డాటా ఇదంతా మన భీమారం సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల చిట్టా ఇది. ఎవరు ఎక్కడ ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు, ఎన్ని గజాలు ఆక్రమించుకున్న ప్రతి డాటా ఇది బూర సురేందర్ ఇచ్చిండు. ఈ విషయం మీద మేము పోదలుచుకోలేదు. కేవలం మా యొక్క ఇంటెన్షన్ మన యొక్క చెరువు కబ్జా గురైంది, దాన్ని కాపాడుకోవాలి. ఇది పూర్వీకుల నుంచి మనకు వచ్చిన చక్కటి మనకు ఒక వరం. దాని మీద మనం ఇన్ని రోజులు బతికినాం. రెండో అంశం, దానికి నుంచి పోయే నాల. ఇది చేయడం వల్ల నాల కబ్జా గురి కావడం వల్లనే మన ఇంటి పక్క పొంటి మా ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇది మన ఊరి ప్రజలందరికీ తెలుసు. దీని మీద కూడా మేము మళ్ళీ అదే కలెక్టర్ గారిని అడగడం వల్ల మేడం ఏడీ సర్వేకి ఆదేశిస్తే సారు గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో సర్వే చేసి నాలాను బూర సురేందర్ ఇంటి కిందికెళ్ళే ఉన్నది, ఈ నాలా పైననే ఇల్లు కట్టిండని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసి దాని యొక్క రిపోర్టు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లనే ఇరిగేషన్ అధికారి కూడా ఈ యొక్క నాలా విడుతూ 33 ఫీట్లు ఉన్నది, ఇది నిజమే అని ధృవీకరించి దానికి సంబంధించిన రిపోర్టు కూడా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఊళ్ళో ఉన్నటువంటి అందరూ నాయకులు ఆక్రమించుకున్నారు, వాళ్ళ యొక్క భూములను తీయండి, దానికి కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను, మీరు చేసేది శభాష్ అని పొగిడిన ఇదే బూర సురేందర్ మేము ఏదైతే నాలా అడిగినామో ఆ నాలా లేదు, నాలా ఉంటే నా ఇంటిని స్వచ్ఛందంగా నేనే తీసుకుంటాన్న వ్యక్తి తీరా నాలా వచ్చిందేసరికి నాలా ఇటు కాదు ఆ సైడ్ ఉంది, చింతగట్టు రోడ్డు కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పి అదొక వితండవాదం చేసింది. ఎటుంటే కట్టే తీయమన్నాం నాలాను. దాంతో అధికారులు ఈ వేళ పెట్టి 100 సంవత్సరాల క్రితం నుంచి తీసుకొచ్చిన నాలాను చెడగొడితే అది ఎవంతరం కాదు. వాళ్ళు తీసిండ్రు, నాలాను గుర్తించిండ్రు, మ్యాప్ ప్రకారంగా నాలా కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఇదే బూర సురేందర్ మా మీద మేము నాలాను వెలికి తీస్తున్నాం, ఊకే ఎమ్మడి పడతానని లేనిపోని అపవాదులు మా మీద సృష్టించి హన్మకొండ కోర్టులో మా మీద కేసు వేయడం జరిగింది. నా పేరు మీద, నాతి రమేష్ పేరు మీద కోర్టులో ఫైల్ చేసిండు. ఏమని అంటే, నాతి రమేష్, పప్పుల రమేష్ అనే వ్యక్తులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు నన్ను పార్టీ ఫండ్ అడుగుతాండ్రు, నేను పార్టీ ఫండ్ ఇవ్వకపోతే నా యొక్క కాలేజీని, నా యొక్క ఇంటిని కూల్చే ప్రయత్నంలో అధికారులందరికీ లంచాలు ఇచ్చి తీసుకొచ్చి నా ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తుండ్రు అని ఇతను మా మీద కోర్టులో కేసు వేసిండు. దయచేసి భీమారం గ్రామ ప్రజలారా, మీ అందరి సపోర్టు ఉన్నది, మీ అంత సపోర్టు వల్లనే మనం ఇవాళ నాలాను చెరువును కాపాడుకోగలిగినాం. రేపు పొద్దున మాకేమైనా జరిగితే మీరు అందరు రావడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మేము మొన్నటిదాకా బీజేపీ పార్టీలో డివిజన్ అధ్యక్షుడిగా ఉండి
అదే పార్టీ టికెట్ పైన కార్పొరేటర్గా పోటీ చేసి అదే పార్టీలో ఉండి ఎఫ్సిఐ బోర్డు మెంబర్గా తెచ్చుకొని 2 సంవత్సరాలు పదవి అనుభవించి సెంట్రల్ మినిస్టర్లనే మీ ఇంటికి తీసుకొచ్చుకొని భోజనాలు పెట్టి పంపించేంత శక్తి ఉన్న మీతోని మేము పార్టీ ఫండ్ అలిగే అంత శక్తి మాకుందా సురేందర్ గారు? దయచేసి గమనించాలి. ఒక రౌడీ షీటర్ అయినటువంటి బూర సురేందర్ను మేము బెదిరించే అంత స్థాయి మాకుందా గుర్తించాలి బూర సురేందర్ గారు. మేము నాలా అడిగితే మీరు మమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు? మీ పిల్లలు బయటికి పోరా, మీ బిడ్డలు బయటికి పోరా, టిప్పర్లతో గుద్దిస్తా, లారీలతో దొక్కిస్తా, మీ ఇంటి ముంగట 500 మంది ఉంటారు, నరికిపోతారని బెదిరిస్తున్నారు. సురేందర్ గారు, మీరు నిజంగా నాలాను ఆక్రమించకపోతే మీకెందుకు భయం? మీరు ఎందుకు భయపడతారు చెప్పండి? నీకు నాకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? మా పిల్లలను తిడుతున్నావు, మా బిడ్డలను తిడుతున్నావు. ఎందుకు? నువ్వు నిజంగా నాలా ఆక్రమించుకోకపోతే నీకింత ఆక్రోశం ఎందుకు? దయచేసి గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి. చెరువు వచ్చింది, నాలా తీయడానికి కూడా దగ్గరలో ఉన్నాం. మన ఊరిని రక్షించుకోవాలంటే మనమందరం కూడా కలిసికట్టుగా పని చేస్తేనే ఈ యొక్క నాలా కూడా తీయడం జరుగుతుంది. ఎవ్వనికో ఒక్కనికి భయపడి ఊరుకుంటే ఊరు నాశనం అవుతుంది. ఈ యొక్క చెరువును అలాగే దానికి సంబంధించిన నాలాను కూడా గుర్తించి పూర్తి స్థాయిలో రక్షణకు ఏర్పాట్లు చేసిన అందరూ అధికారులకు మన భీమారం గ్రామ ప్రజల తరపున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఇంకొక అడుగు ముందుకేసి ఈ యొక్క పూర్తి స్థాయిలో నాలాను కనుక తీసినట్టయితే మన భీమారం గ్రామం మొత్తం ముంపు ప్రాంతం నుండి బయటపడుతుంది. దయచేసి గ్రామ ప్రజలు ఆలోచించండి. మా మీద కేసు వేసినందుకు, కోర్టుకు గుంజినందుకు మేమేం భయపడతలేము. ఆయన కాలేజీ పోతే మేమే బాధ్యులం, ఆయన అమ్మాయిని రేప్ చేస్తే మేమే బాధ్యులం, ఆయన ఎఫ్సిఐ బోర్డు మెంబర్ పోతే మేమే బాధ్యులం, ఆయన ఇల్లు కట్టుకోవడానికి నాలను ఆక్రమించుకుంటే మేమే బాధ్యులం. ఎందుకు సురేందర్ మేమంటే నీకు అంత భయం? ఒక రౌడీ షీటర్ అయినటువంటి నిన్ను బెదిరించేంత సత్తా మాకున్నదంటే నిజంగా మేము ఆలోచించాల్సింది. తప్పకుండా సురేందర్ గారు, రేపు పొద్దున మాకు ఊళ్ళో ఏదైనా జరిగితే, మాకు కానీ మా కుటుంబానికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఇదొక సురేందర్ చర్య వల్లనే తప్ప మాకెక్కడ ఎవరు శత్రువులు లేరు. మేము ఎవరిని భూములు ఆక్రమించుకోలే, మేము ఎవరిని సొత్తును గుంజుకొచ్చుకొని మేము ఇంట్లో పెట్టుకోలే. కాబట్టి దయచేసి మాకేం జరిగినా బూర సురేందర్ గౌడ్ వల్లనే మాకేమైనా అపాయం జరుగుతుంది. దయచేసి మాకు సహకరించండి. ఈ యొక్క వీడియో కలెక్టర్ గారికి, సీఎం గారికి చేరే వరకు షేర్ చేయండి. రౌడీ షీటర్ బూర సురేందర్ నుంచి మమ్మల్ని కాపాడాలని, మాకు అన్యాయం జరగకుండా చూడాలని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.